తెలంగాణలో రైతు బంధు చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. రైతు బంధును రేవంత్ సర్కార్ ఎగ్గొట్టిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం రైతు బంధు ఇచ్చి తీరుతామని చెప్తోంది. అయితే అది నెలలుగా వాయిదా పడుతూనే వస్తోంది. తాజాగా రైతు బంధుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారని చెప్పారు. ఎకరానికి 15,000 రూపాయల వరకు బోనస్ వస్తుందని రైతులు చెప్తున్నారని అన్నారు. ఏది రైతుకు మేలు అంటే అదే చేస్తామని తెలిపారు. మంత్రి తుమ్మల తాజా ప్రకటనతో రైతు బంధు బంద్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే టాక్ వినిపిస్తోంది. రైతు బంధు ఆపే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రహనా, రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు బంధును రేవంత్ సర్కార్ ఎగ్గొడుతుందని కూడా విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి తీరుతుందని కూడా చెప్తున్నారు ఒకవైపు. కానీ గత 10 నెలలుగా వాయిదా పడుతూనే ఉంది. తాజాగా రైతు బంధుపై కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు రైతు బంధు కంటే బోనస్ బాగుందని కూడా రైతులు అంటున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా మరి రైతు బంధును, రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే టాక్ కూడా కొంతవరకు అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఖరీఫ్ సంబంధించినటువంటి రైతు భరోసా కూడా ఇప్పటికే ఇవ్వలేమని కూడా చెప్పారు. ఒకవైపు రైతు రుణమాఫీ కూడా అరకొరగా అమలవుతున్న పరిస్థితి. ఇప్పటికే రైతు రుణమాఫీ సంబంధించి 18,000 కోట్లు రిలీజ్ చేసినా కూడా ఇంకా 40% రైతులకు కూడా ఇంకా రైతు రుణమాఫీ కావాల్సింది. 2 లక్షల లోపు, అదే 2 లక్షల పైబడినా కూడా ఇంకా రైతు రుణమాఫీ కావాల్సింది. ఇక మరోవైపు రైతు భరోసాను త్వరలో డిసెంబర్ లో ఇస్తామని కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు ఇటు రైతు భరోసాని ఎగ్గొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా కేబినెట్ సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేస్తుందంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ ప్రధానంగా కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కీలక వ్యాఖ్యలు మాత్రం అందుకు ఆత్యం పోసినట్టుగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు వడ్ల కొనుగోలు స్టార్ట్ అయిపోయి దాదాపు 20 డేస్ అవుతుంది. ఇప్పటికే 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు సన్న రకాలకు. మరి యొక్క సన్న రకాలపై కూడా రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా రైతులకు బోనస్ కూడా వస్తుందనిపై కూడా సంతోషం వ్యక్తున్నారు. కాబట్టి మరి రైతు భరోసా కంటే బోనస్ బాగుందని కూడా రైతులు అంటున్నారని కూడా మరి తుమ్మల స్పష్టం చేయలేదు. మరి ఈ రకంగా మరి రైతులకు మేనిఫెస్టోలో ఇచ్చిన రకంగా అంటే ఎకరానికి 15,000 ఇస్తాం సంవత్సరాన్ని కూడా చెప్పారు. కౌలు రైతులకు 15,000, కూలీలకు 12,000 ఇస్తామని కూడా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల టైంలో తన మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. 6 గ్యారెంటీలో ప్రధానమైనటువంటి గ్యారెంటీ ఇది. మరి ఇప్పటి అయితే రైతు రుణమాఫీ కొంతవరకు అమలు చేసినా కూడా మరి రైతు భరోసాపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. మరి డిసెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు కూడా మరి వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ఇప్పటికే 2-3 రోజుల క్రితం కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు చూస్తే మాత్రం మరి రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందా అనే టాక్ అయితే ఇటు రైతుల్లో, రైతు సంఘాల నాయకులు, అదే విధంగా పబ్లిక్ తో పాటు ఇటు పార్టీలు ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ గారి, బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఎందుకంటే దీనికి ఆద్యం పోసే విధంగా ఉన్నాయి మాటలు కూడా. మరి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎకరానికి 15,000 ఇస్తాం, కౌలు రైతులకు 15,000 ఇస్తాం, అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు అయితే ఈ పథకం అయితే ఇంతవరకు అయితే అమలు కాలేదు. మరి త్వరలో ఇస్తామని చెప్తున్నారు కానీ క్లారిటీ అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు. ఒకవైపు కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో. మరి కమిటీ రిపోర్ట్ కూడా దాదాపు తుది దశకు వచ్చింది. మరి డిసెంబర్ 9 అసెంబ్లీ సమావేశంలో ఆ కమిటీ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టిన తర్వాత దానిపై చర్చ జరిగిన తర్వాత మరి విధి విధాలు కూడా ఖరారు చేస్తామని కూడా చెప్పారు. మరి ప్రజెంట్ మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు మాత్రం
మరి రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందా, మరి ఓన్లీ సన్న రకాలకు సంబంధించి కూడా సన్న వడ్లకు సంబంధించి 500 బోనస్ తోనే సరిపెడుతుందా, లేకపోతే రైతు భరోసా మరి ఈ యొక్క వచ్చే రబీ సీజన్ సంబంధించి కూడా డిసెంబర్ లో వేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికైనా మీరు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనేపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ కూడా దాదాపు తుది జరిగింది. ఎందుకంటే ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి రైతుల నుంచి రైతు సంఘాల నాయకుల నుంచి కూడా వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సతీష్ అయితే నెలలుగా వాయిదా పడుతూనే ఉంది రైతు బంధు. సో దీనిపై ఏం చెప్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే చెప్తుంది, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ దాదాపు 1000 ఎకరాలకు కూడా రైతు భరోసా రైతు బంధు కూడా ఇచ్చారు. మరి తమ గవర్నమెంట్ లో అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రాళ్లు రప్పలు రియల్ భూములకు అదేవిధంగా పెట్టుబడిదారులకు సంబంధించి కూడా రైతు భరోసా రైతు బంధు ఇచ్చారు. అంటే తమ గవర్నమెంట్ లో నిజమైన రైతులకి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తాం, అప్పనంగా ఎవరికి ఇవ్వము, నిజమైన రైతులకే రైతు భరోసా ఇస్తాం, పెట్టుబడి సాయం అందిస్తామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. అయినప్పుడు కూడా మరి ఎక్కడ కూడా రబీకి సంబంధించి రైతు భరోసా ఇవ్వలేదు. దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక్కసారి మాత్రమే రైతు భరోసా ఇస్తారు. అది కూడా పాత లెక్కనే, అంటే గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రకంగా ఇచ్చారో ఆ రకంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఎకరానికి సంవత్సరానికి 12,000 ఇచ్చారు. మరి అది దాదాపు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత 2 నెలలకు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత వీటు ఖరీఫ్ సంబంధించి కూడా ఇవ్వలేదు. మరి రైతు రుణమాఫీ ఆ డబ్బులే ఇటు డైవర్ట్ చేసి ఇచ్చారని కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంది. ఇక మరోవైపు ఈ రోజు మరి మంత్రి తుమ్మల నాగేశ్వర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో మరి కీలక వ్యాఖ్యలు చూస్తే మాత్రం మరి రైతు భరోసా ప్రభుత్వం ఎడగొట్టే ప్రయత్నం చేస్తుందా అనే టాక్ కూడా వినిపిస్తుంది. కూడా మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే రైతులంతా కూడా రబీ సంబంధించి పెట్టుబడి సాయం కోసం కూడా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఖరీఫ్ సంబంధించి కూడా రైతు భరోసా ఇవ్వలేదు కాబట్టి మరి ఈ రబీకి సంబంధించి కూడా పెట్టుబడి సాయం మరి డిసెంబర్ లో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఒక రబీ సాయం ఇస్తారా లేదా దానిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు మాత్రం మరి రైతు భరోసా ఇచ్చే అవకాశాలు తక్కువ ఉన్నట్టుగానే తెలుస్తా ఉంది. మరి దీనిపై కూడా ఇటు రైతు సంఘాలు గాని రైతులు గాని ఒకవైపు బీఆర్ఎస్ గాని బీజేపీ గాని మాత్రం కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రైతు భరోసా ఇవ్వాలి, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 15,000 ఇస్తా ఉన్నారు ఎకరానికి సంవత్సరానికి, కాబట్టి మరి దాన్ని అమలు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం సన్నవడ్లకు మాత్రం 500 రూపాయల బోనస్ ఇస్తుంది కాబట్టి కింటల్కి ఇస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా చర్చ అయితే దారితీస్తున్నాయి. మరి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనేపై కూడా చర్చ అయితే కంటిన్యూ అవుతుంది. కూడా మరి ఈ సమయంలో ఈ రకంగా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఈ రకంగా మాట్లాడడంపై కూడా ఇటు రైతు సంఘాల నాయకులు రైతులు అదేవిధంగా ప్రతిపక్షంలో బీఆర్ఎస్ నేతలు మాత్రం సీరియస్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.